మీటీవీ న్యూస్ కి స్వాగతం. విద్యా, ఉద్యోగం, సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో దళిత పీడిత ప్రజలకు సమాన హక్కులు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్ సామాజిక విప్లవకారుడని ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నగరంలోని అంబేద్కర్ జంక్షన్లో 68వ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శంకర్ మాట్లాడారు. అణగారిన వర్గాల్ని బానిసలుగా చూసిన మను ధర్మాన్ని తగలబెట్టి స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాన్ని పెంపొందించి భారత రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ బాటలో ప్రయాణించి తోటి వారిని సమానత్వంతో చూసే సమాజ నిర్మాణానికి అంకితం కావాలన్నారు. అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. బడుగు బలహీన వర్గాలు అలాగే అతిపెద్ద డెమోక్రటిక్ దేశమైనటువంటి భారతదేశాన్ని ఇంత సక్సెస్ఫుల్గా ఈరోజు రన్ అవుతుందంటే స్వాతంత్రానంతరం అది కేవలం అంబేద్కర్ గారి భారత రాజ్యాంగాన్ని ఆయన నిర్మించే రాజ్యాంగం వల్లే. ఎన్నో వైవిధ్యాలు, ఎన్నో రకరకాల రిలీజియస్, ఎన్నో కులాల ఐక్యంగా ఉండేటటువంటి భారతదేశాన్ని ఈరోజు ఈ రాజ్యాంగం వల్ల ఎంతో సామరస్యంగా ముందుకు దూసుకుపోతుంది. ఈ సందర్భంగా ఆ మహానుభావుడికి మేము ఘన నివాళి అర్పిస్తూ ఆయన స్ఫూర్తిని ముందు తరాలు అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళి అన్ని కుల మతాలని, అన్ని మానవ యొక్క హక్కుల్ని అన్ని రంగాల్లో కూడా మనం సమతుల్యం చేసుకొని వెళ్ళాల్సిందిగా అందరిని కూడా పిలుపునిస్తూ ఆయన యొక్క స్ఫూర్తిని మనం కొనసాగించాలని అందరినీ పిలుపునిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికి కూడా, అలాగే టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గారికి, మాదార్ వెంకటేష్ గారికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.